ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినం ఈ విధంగా మీ మధ్య ఈ సమయంలో ఇక్కడ చేరి ప్రభువును ఆరాధించడం అది నా గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ మొట్టమొదటిగా ప్రభువుకి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఈ దినం యొక్క ప్రత్యేకతను తెలిసిన తర్వాత ఇంకా చాలా సంతోషం కలిగింది, ఆశ్చర్యం కూడా కలిగింది. I did not know that today is going to be the graduation of some of the candidates we have done their theology in masters and also doctorate. మరి అది తెలిసిన తర్వాత చాలా సంతోషం కలిగింది నాకు. మన ఇమ్మాన్యుయల్ జొన్నకుడి గారు 14th రాగలరా అన్నప్పుడు ఈరోజు కొంచెం నాకు ఖాళీగా ఉంది, వస్తానని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దినం యొక్క ప్రత్యేకత తెలుసుకొని నిజంగా అది దేవుని చిత్తమని నేను నమ్ముచు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇట్స్ రియల్లీ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు సీ మా ప్రియులు జయశేఖర్ గారిని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి GTCM గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ సంస్థ, ఐఎమ్ వన్ ఆఫ్ ది ట్రస్టీస్. మా సంస్థ ద్వారా వారికి డాక్టరేట్ ఇచ్చాము. వారి గ్రాడ్యుయేషన్లో నేనున్నాను. మరి వారి సంస్థ ద్వారా చదువుకొని వేదాంత విద్య నేర్చుకొని గ్రాడ్యుయేషన్ పొందుతున్నటువంటి మన ప్రియులు మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉండటం అనేది అది చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దిస్. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రియులందరికీ కూడాను నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రెవరెండ్ ప్రభుదాస్ గారు ప్రేమతో ఆహ్వానించారు, చాలా థ్యాంక్స్ అయ్యా. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హియర్. మరి మీలో కొంతమందికి తెలియకపోవచ్చు కానీ బట్ ఐ బీన్ కమింగ్ అండ్ ప్రీచింగ్ హియర్ అకేషనల్లీ and it is God given opportunity for me and I praise God for this wonderful privilege to be here this evening. దేవుని చిత్తమని నేను ఎందుకు అనుకున్నానంటే, ఏ వాక్యాన్ని వదించాలి లేక షేర్ చేసుకోవాలి సంఘంతో అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఐజిఎస్ కమిషన్ యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆ వాక్యం మీద ధ్యానం చేయడానికి నాకు దేవుని ప్రేరణ కలిగింది. అది ఎంతవరకు రెలవెంట్గా ఉంటుంది మరి ఈ సందర్భాల్లో అనుకుంటూ కూడా ఉన్నాను. కానీ మరి ఈ సందర్భంలో గ్రాడ్యుయేషన్ ఆ సందర్భంలో ఐ రియల్లీ ఫీల్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి స్పెషల్లీ కమిషన్డ్ ఆర్ టచ్డ్ బై ద హోలీ స్పిరిట్. మరి ఐజయా కమిషనింగ్, దేవుడు ఆయన్ని తన యొక్క పరిచర్యకు ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని ఆ వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుని మరి దేవుని యొక్క ఆత్మ స్వరాన్ని వారు కూడా వింటారని, వ్యక్తిగత ప్రార్థన ద్వారా వింటారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్లీజ్ టర్న్ టు the 6th chapter of Isaiah. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనచ్చు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను,
నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ఆయన, నీవు పోయి ఈ జనములతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. మరి ఇక్కడ యెషయా భక్తుని యొక్క దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. This is the occasion where he was commissioned to be the prophet of the holy God. దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రవక్తగా, ఆయన సేవకునిగా పిలువబడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. The historical context, the background was the death of one of the great kings who ruled Judah, ఉజ్జియా. మరి ఆ ఉజ్జియా గురించినటువంటి వృత్తాంతం 2వ రాజుల గ్రంథంలోనూ ఉంది, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఉంది. ఒక చోట అజరయ్య అని ఉంది, మరి ఇంకొక చోట ఉజ్జియా ఉంది. ఉజ్జియా మేబీ ద క్రౌన్ టైటిల్ ఆర్ నేమ్ అని అంటారు, మరి పర్సనల్ గా అజరయ్య అని ఉందన్నమాట. ఆయన దేవుని సేవకు పిలువబడ్డాడు. దేవుని ప్రవక్తగా ఆయన పరిచర్యలోనికి పిలువబడినటువంటి ఒక వ్యక్తి అనుభవాలు మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని మహిమను, దేవుని యొక్క ఆ కృపను ప్రత్యక్షముగా అనుభవపూర్వకముగా తెలుసుకున్న వ్యక్తి దేవుని సేవకుడు అన్నట్లుగా మనందరూ చూస్తూ ఉన్నాం. He had that personal experience. He had seen the vision of the holy God. దేవుని ఆ పరిశుద్ధతను చూచినటువంటి అనుభవాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలని ఇందాక ఈ ఆల్టర్ కాల్లో, ఈ కాల్ ఆరాధన వర్షిప్ కాల్లో విజయరావు గారు జ్ఞాపకం చేశారు. We are in the presence of the holy God. Yes, that is his promise. ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటారని చెప్పినటువంటి ప్రభువు తన పక్షముగా తప్పక ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనము యోగ్యులమా కాదా, మనం మంచివారమా కాదా అనేది కాదు ఆయన కావలసింది. మన యోగ్యతను బట్టి కాదు, కానీ ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆయన మన మధ్య ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మన మనస్సులు ఆయన వైపు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయాలి. వారి హృదయాలు వేరుగా ఉన్నాయి, వారి పెదవులతో కనపరుస్తూ ఉన్నారు అనే మాట ఇక్కడ ఇందులో చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కూర్చున్న మనము అలాంటి వారముగా ఉండకూడదని దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. మన మనస్సులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన దృక్పథం అంతా కూడా ప్రభువు మీద ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకముగా దేవుని సేవకు పిలువబడినటువంటి ఒక వ్యక్తి ఆయన చూపులు పైన ఉండాలి. బహుశా యెషయా బాగా ప్రేమించి అభిమానించి నా గొప్ప రాజు అని తాను అభిమానించినటువంటి ఉజ్జియా చనిపోయినప్పుడు అప్పటి వరకు కూడాను ఆయన మృతదేహాన్ని బహుశా చూచి ఉంటాడు.
వాజ్ ఎ గ్రేట్ కింగ్. ఆయన గురించి ఆ యొక్క వాక్య భాగాల్లో మీరు కనుక గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలోను, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలోను ఆయన గురించి, ఆ రాజును గురించి, ఆ రాజు యొక్క పరిస్థితి గురించి వివరించబడింది. హి వాజ్ ఎ గ్రేట్ కింగ్. 16వ సంవత్సరంలో ఆయన రాజుగా అయ్యాడు. తరువాత తన యొక్క రాజరికములో he was very successful king. He defeated all the enemies. తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడాను ఆయన ఓడించాడు. అలాగే తన యొక్క పట్టణాన్ని, ముఖ్యంగా యెరూషలేము పట్టణాన్ని బహు బలము కలిగినటువంటి కోటలతో ఆయన భద్రపరిచాడు. He fortified the city and he built a very powerful army. మీరు అందులో చదివితే ఆ ఆర్మీ యొక్క స్కిల్స్, ఆర్మీ వాడే ఆయుధాలు, ఎంత బలమైనటువంటి ఆయుధాలు మరి అది ఆర్మీ కూడా అందులో చెప్పబడింది. చాలా పవర్ఫుల్ ఆర్మీని ఆయన బిల్డప్ చేశాడు. అలాగే నాట్ ఓన్లీ వాజ్ ఎ మిలిటరీ మ్యాన్, బట్ హీ లవ్స్ అగ్రికల్చర్. వ్యవసాయాన్ని బాగా మరి ప్రేమించాడు అతను. అందువలనే నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అగ్రికల్చర్ బాగా డెవలప్ చేశాడు. మంచి పంటలు పుష్కలంగా పండినవి. దేశము సర్వ సస్యశ్యామలంగా ఉంది, సర్వ సమృద్ధిగా ఉంది, మంచి గొప్ప ప్రాస్పరిటీ ఉంది. He brought peace and prosperity to his kingdom. He was such a wonderful great king. కానీ ఆ కింగ్ ప్రాస్పరిటీ వచ్చిన తర్వాత ఏ విధంగా పతనమయ్యాడో మనం ఒకసారి చూద్దాం. కొంచెం ఆ వాక్యాలు చూస్తే మనకు కూడా కొంచెం తర్వాత ఆ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. We will remember that. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో అతడు 3వ వచనం నుండి చదువుతాను చూడండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడ యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. యెహోవాను ఆశ్రయించినటువంటి వ్యక్తిగా, యెహోవా దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగినటువంటి వ్యక్తిగా, దైవ భయము కలిగినటువంటి ఆ జకర్యా అనే భక్తుని ద్వారా నడిపించబడినటువంటి వ్యక్తిగా అతడు బాగా వర్ధిల్లాడు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏ విధంగా వర్ధిల్లాడో ఆ క్రింద వచనాల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇది మనందరికి కూడాను ఒక హెచ్చరిక. మన యొక్క ప్రియుల గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఇది జ్ఞాపకం పెంచుకోవాలి. ఎందుకంటే we always seek prosperity. ఈ దినాల్లో ముఖ్యంగా ప్రాస్పరిటీ గాస్పెల్ బాగా ప్రాస్పరస్ అవుతుంది. మీరు నమ్ముకోండి, మీరు బాగా ప్రాస్పరస్ అవుతారు, వెల్తీ అవుతారు, బాగా అవుతారని బోధించినటువంటి వారే ప్రాస్పరస్ అవుతున్నారు. మరి విన్నవారు ఎంతవరకు ప్రాస్పరస్ అవుతున్నారో నాకు తెలియదు కానీ, బట్ ద పీపుల్ హు ఆర్ ప్రీచింగ్ ద ప్రాస్పరిటీ గాస్పెల్ వర్ మోర్ ఫ్లరిషింగ్. దే వర్ బికమింగ్ రిచర్ అండ్ రిచర్ అండ్ రిచర్. ఆ ప్రాస్పరిటీ గాస్పెల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దెర్ ఈస్ ఎ పొటెన్షియల్, దెర్ ఈస్ ఎ డేంజర్. అక్కడ గర్వములకు తావు లేకుండా చూసుకోవలసినటువంటి ఆవశ్యకత మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మన యొక్క ప్రాస్పరిటీ షుడ్ నాట్ లీడ్ టు ద డిస్ట్రక్షన్ స్పిరిచువల్లీ. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనకి పతనానికి దారి తీయకూడదు. Man's success should not lead to his pride and consequently to his destruction. అతని యొక్క విజయము, సక్సెస్ ఎప్పుడు కూడా మరి
గర్వానికి నడిపించకూడదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉజ్జయ చాలా గొప్ప రాజు, కానీ ఆ ఆధిక్యతలో మరి తన యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు, గర్వించాడు, అతిశయించాడు. రాజు చనిపోయాడు. కుష్ఠరోగం వచ్చింది. దైవజనులు చేయవలసినటువంటి పనిని, దేవుని యొక్క మందిరంలో ధూపం వేసే పని అహరోను కుమారులకు, ఆ వంశానికి దేవుడు ఇచ్చాడు. మనం అది కనుక చదివినట్లయితే తాను ధూపం వేయాలని ప్రీస్టు వారించారు, వద్దు అది నీవు చేయకూడదని. ప్రీస్టును కూడా కోపగించుకొని వారి మీద రౌద్రంగా ప్రవర్తించాడు. తాను ధూపం వేస్తూ ఉన్నప్పుడు వెంటనే కుష్ఠరోగం అక్కడే తాకింది. ఆ విధంగా కుష్ఠరోగి అయ్యాడు. దేవుని సన్నిధిలో నుంచి బహిష్కరించబడ్డాడు, పారిపోయేటప్పుడు. కుష్ఠరోగులు మనుషుల మధ్య కనపడకూడదు, దేవుని సన్నిధిలోకి రారు, దేవాలయంలోకి మరలా లైఫ్లో ఎప్పుడు రాలేదు. అలాగనే ఎక్కడో ఉండి చివరికి కుష్ఠరోగంతో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బట్ హి వాస్ ఏ గ్రేట్ కింగ్. హీ బ్రాట్ పీస్ అండ్ ప్రాస్పరిటీ టు హిస్ కింగ్డమ్. అందువల్ల యెషయా బాగా అభిమానించాడు. మేబీ వాస్ లుకింగ్ ఎట్ ద వే హిస్ బాడీ. ఆ బాడీలో మరి వాట్ హ్యాపెన్ టు దిస్ బాడీ? ఒకప్పుడు సింహాసనాన్ని ధరించి మరి కళకళలాడుతూ ఎంతో శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ ఉజ్జయ నిర్జీవమైపోయాడు. జీవం లేదతను. ఆ కళ్ళల్లో కళ్ళు రౌద్రంగా చూస్తే భయం. అలాంటి కళ్ళు చచ్చిపోయినటువంటి కళ్ళలాగా అయిపోయాయి, జీవం లేదు. చేతుల్లో ఆ దండం పట్టుకుంటే ఇలా రాజ్యం అంతా గడగడలాడిపోయేది. అలాంటిది చచ్చిపోయినటువంటి వ్యక్తిగా. అలాంటి వ్యక్తిని చూసి బహుశా రాజ్యం ఏమైపోద్ది, మరి శత్రువులందరినీ జయించాడు ఈయన, మరి మంచి పీస్ తీసుకొని వచ్చాడు, ఏమైపోద్దని బహుశా భయపడి ఉంటాడు. అలాంటి సందర్భంలో దేవుని సన్నిధిలో చేరి, దేవాలయంలో చేరి ఆయన పైకి చూచాడు. దేవుని చూచి ఆ అనుభవం మనకు కావాలి. We should always look to the Lord. దేవుడు ఆ మహిమ కలిగినటువంటి దేవుడు చూచాడు. ఇప్పటి వరకు చచ్చిపోయినటువంటి చక్రవర్తిని చూశాడు, రాజును చూశాడు. ఇప్పుడు సజీవుడైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని సింహాసనాన్ని చూచినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆ యొక్క వాక్య భాగంలో ఆ యెషయా చూసినటువంటి ఆ దర్శనంలో ఆయన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూచినట్లుగా మనం ఇక్కడ చదవగలం. ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడయుడుగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాబు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. దేవుని యొక్క పరిశుద్ధతను చూచాడు ఆయన. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత ఉన్నతుడు. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం, ఆయనకు పైగా ఇంకా ఏమీ లేదు. ఆయన స్తుతించే శరాపులు కెరూబులు తప్ప. అలాంటి దృశ్యాన్ని, ఆ విజన్ని ఆయన చూడగలిగాడు. దేవుని మహిమను, ఆయన పరిశుద్ధతను చూచినటువంటి అనుభవము ఈ ప్రవక్తకు దేవుడు ఇచ్చాడు. దేవుని సేవకు పిలువబడినటువంటి వారు, దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకపరచబడినటువంటి వారి యొక్క దృక్పథంలో దేవుని పరిశుద్ధతను గురించినటువంటి అనుభవాలు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన రాజు ప్రాస్పరిటీ వల్ల గర్వించాడు, పతనమైపోయాడు. రాజు ఏ విధంగా పతనమయ్యాడో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా దెబ్బతిన్నారు, పతనమైపోయారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయంలో మనం ఇక్కడ చూడండి 2వ వచనములో, ఆ 2వ వచనములో మనం ఈ మాట చూస్తూ ఉన్నాం. 2వ భాగం.
అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. The king became arrogant king. గర్వించాడు, అతిశయించాడు. అతని సమయంలో, అతని కాలంలో ప్రజలందరూ కూడాను మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి, పతనం అయిపోయారు. వారు దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు. దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్, గాడ్స్ పీపుల్, బట్ అన్ఫార్చునేట్లీ దేర్ కండిషన్ వాస్ దట్. వారు సామాన్యమైనటువంటి వారు కాదు, దేవుని యొక్క ప్రత్యేకమైన జనాంగం. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము సంతానముగా తన యొక్క రక్షణ ప్రణాళిక భూమి మీద నెరవేర్చడానికి ఆయన ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నటువంటి మెస్సయానిక్ పీపుల్. దే వర్ టు బి హిస్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రీచ్ హిస్ గుడ్ న్యూస్ అండ్ బ్రింగ్ పీపుల్ టు హిస్ సాల్వేషన్ అండ్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. అలాంటి జనాంగము దుర్మార్గముగా ప్రవర్తించారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి ఆరాధనంతా కూడాను నామకార్థపు ఆరాధన అయిపోయింది. ఎంటీ రిచువల్స్ అయిపోయినాయి. పెదవులతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయము ప్రభువుకి దూరముగా ఉన్నదన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కండిషన్స్లో గాడ్ వాస్ కాలింగ్ హిస్ ప్రాఫిట్ విత్ ఏ పర్టిక్యులర్ మిషన్. ఆ ప్రజలకు ఆయన బోధించవలసినటువంటి విషయం ఏమిటి, నేను బోధించాల్సింది. వాట్ వాజ్ హిస్ మిషన్, వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ వాక్యంలో చదువుతూ ఉన్నాం. అలాంటి దర్శనాన్ని చూచాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనలు ఏ విధంగా ఉండాలి, మన హృదయ స్థితి ఏ విధంగా ఉండాలి, దేవుని పట్ల మన యొక్క ఉద్దేశాలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. He had seen the holiness of God. ఆ దర్శనంలో రెండవది ఆయన సింహాసనాన్ని కూడా చూచాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, అత్యున్నతమైన సింహాసనం మీద. అయ్యో, రాజు, బలమైన రాజు, శత్రువులందరినీ ఓడించాడు, దేశానికి పటిష్టత, భద్రత తీసుకుని వచ్చాడు. ఇలాంటి రాజు చనిపోయాడు. వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కింగ్డమ్ అని బహుశా ఆయన ఆలోచించి ఉంటాడు, భయపడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అలాంటి రాజు చనిపోయాడు. ఏమిటి అనుకున్న సందర్భంలో గాడ్ హ్యాస్ గివెన్ ద విజన్ ఆఫ్ హిస్ థ్రోన్. థ్రోన్, ద విజన్ ఇంప్లాయిస్ ది అథారిటీ ఆఫ్ గాడ్. దేవుడు నేను సర్వాధికారిని, మనుషులు వస్తారు పోతారు, శాశ్వతముగా ఉండి సమస్తమును పరిపాలించే అధిపతి గాడ్. దేవుడు నేనున్నాను, స్థిరముగా ఉన్నాను అని దేవుడు ఆయనకు అభయించాడు. మీరు బైబిల్లో చదవండి, ఈ సింహాసన దర్శనాన్ని పొందినటువంటి భక్తులు ఉన్నారు. వారు ఎంతో భయపడిపోయి, ఉదాహరణకి మరి యోహాను భక్తుడు, క్రైస్తవులందరూ శ్రమలకు గురైపోయి నూనెలో కాల్చబడుతున్నారు, సింహాలకు ఆహారంగా వేయబడుతూ ఉన్నారు. వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ద చర్చ్ అని భయపడుతూ ఆందోళన పొందుతున్నప్పుడు ఆయన సింహాసన దర్శనాన్ని ఇచ్చాడు. I am in control of it. I am the ruler. Authority is mine. Power is mine. ఆ సింహాసనాన్ని ఆయన చూచాడు. తరువాత he had seen the holy God, what God is, and he had also seen what he is. తనేమై ఉన్నాడో అది కూడా చూచాడు. ఇక్కడ మనం యెషయాలో చూస్తూ ఉన్నాం. ఆ దేవుని యొక్క దర్శనం, ఆ పరిశుద్ధ దేవదూతల యొక్క గాన ప్రతిగానాలు, వారితో నిండినటువంటి ఆ గొప్ప ఆ యొక్క వెలుగును ఆయన చూచినప్పుడు 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించింది రాజును, సైన్యములకు అధిపతికి యెహోవా నేను కనులారా చూచితిని అని అనుకుంటుని. ఆయన దేవుడు ఎలాంటి వాడో చూచాడు, తాను ఎలాంటి వాడో కూడా చూశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు పరిచర్యలో మీరు గమనించండి, డిసైపుల్స్ని వెంటబెట్టి తీసుకుని వెళ్ళినప్పుడు he revealed to the disciples who he is.
ఆయన ఎవరో తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే త్రూ డిఫరెంట్ టెస్ట్స్ హీ రివీల్డ్ హూ దే ఆర్, వాట్ దే ఆర్. వారు ఎలాంటి వారు కూడా యేసు ప్రభు పేతురు ఇలాంటి వారికి శిష్యులకు బయలుపరిచారు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. యెషయా భక్తుడు దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు తాను ఎంత భయంకరమైనటువంటి అయోగ్యుడో తాను తెలుసుకున్నాడు. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఉండడానికి యోగ్యుడను కాదు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నా పరిసరాలు, నా చుట్టుప్రక్కల, నా జీవితం నేను దేవునికి సన్నిధిలో ఉండడానికి యోగ్యుడను. ఎనీ గాడ్స్ సర్వెంట్ మస్ట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ వాట్ హీ ఈస్. చాలాసార్లు అతిశయిస్తారు. పరలోకం నుంచి దేవదూతలాగా ఏదో భూమి మీదకి డైరెక్ట్గా వచ్చినట్లుగా గర్విస్తారు. తప్పులు చేసేవారు కానీ పొరపాట్లు బలహీనతలో ఉన్నవారిని చాలా విమర్శిస్తున్నారు. కానీ వారిని విమర్శించే ముందు మనం ఒకసారి చూసుకోవాలి. ఇతరులలో తప్పులు పట్టడం కంటే కూడాను మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు వచ్చింది? మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుని సన్నిధిలోనే, ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ గాడ్ వి విల్ నో వాట్ వి ఆర్. అంతేగాని మనకంటే చెడ్డవాడిని పట్టుకుని వీడు త్రాగుబోతూ వ్యభిచారి దొంగ అని అనుకుని నేను అలాంటి వాడిని కాదు, నేను మంచివాడిని అని అనుకుంటున్నాను. బట్ వీ హ్యావ్ టు కంపేర్ అవర్ సెల్వ్స్ విత్ ద హోలీ గాడ్. పరిశుద్ధ దేవుని సన్నిధిలోనే మన యొక్క పాపస్థితి అర్థమవుతుంది. అది చాలా ప్రాముఖ్యమైన. దేవుని సన్నిధిలో నేను ఏమిటో అనేది గుర్తెరగాలి దైవ సేవకులు. అంతేకాకుండా మనమందరం కూడా వీఆర్ ఆల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. కాబట్టి దేవుని సన్నిధిలో అతిశయించకుండా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని పశ్చాత్తాపడాలి. తాను పశ్చాత్తాపడ్డాడు. ఇంకో ఆశ్చర్యమైనటువంటి ఆ దృశ్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధతను చూశాడు, ఆయన సింహాసనాన్ని చూచాడు, మూడవది ఆయన బలిపీఠాన్ని కూడా చూచాడు. ఆ సింహాసనం ప్రక్కన బలిపీఠం. భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మిస్టరీ అది. సింహాసనము దేవుడి అధికారాన్ని, తర్వాత ఆయన పరిశుద్ధతను బయలుపరుస్తూ ఉంది. అలాగే మనిషి పాపస్థితి, ఆ బలిపీఠము దేవుని కృపను చూపిస్తుంది. గాడ్ ఈజ్ హోలీ గాడ్ అండ్ గాడ్ ఈజ్ గ్రేషియస్ గాడ్. ఆ బలిపీఠము ఆయన ప్రేమను, ఆయన కృపను, పాపికి అనుగ్రహించే ఆ గొప్ప క్షమాపణ, ఆ క్లెన్సీనెస్, ఆయన శుద్ధత, అది అక్కడ ఆయన గుర్తుగా ఉంది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, క్షమించే దేవుడు, కృపామయుడు. ఈ రెండు బ్యాలెన్స్లో ఉండకపోతే మన విశ్వాస జీవితం ఒడిదుడుకుతూ ఉంటుంది. ఆమె చర్చ్ హిస్టరీ ప్రొఫెసర్. సంఘ చరిత్రలో మనం గమనించినట్లయితే కొన్ని సంవత్సరాలు దే ఫర్గాట్ గాడ్స్ గ్రేస్. రోమన్ క్యాథలిక్ చర్చి పాప పరిహారాలు పత్రాలు పంచుతూ ఉన్న సమయాల్లో మరి హౌ దే వర్ మిస్యూజింగ్ గాడ్స్ మినిస్ట్రీ. అదంతా కూడా ఏ విధంగా అంటే దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రజలను భయపెట్టారు. అందుకని మార్టిన్ లూథరు దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఉడికిపోయేవాడు. అయ్యో, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నేను నశించిపోతాను ఆయన అని భయపడుతూ ఉండేవాడు. అయితే తరువాత ఆయన దేవుని కృపను, ఆయన పరిశుద్ధతతో పాటుగా ఆయన కృపను కూడా మనం తెలుసుకున్నాడు. దేవుని వాక్యం ద్వారా రోమా పత్రిక, గలతీ పత్రికలు మనం చూస్తాం. దేవుని యొక్క కృపను ఉచితముగా అనుగ్రహించే కృపను, వీఆర్ జస్టిఫైడ్ బై గాడ్ గ్రేస్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా కృప చేత మనం రక్షించబడ్డామనే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దెన్ హి వాస్ ఏబుల్ టు విత్స్టాండ్ ఆల్ ద టర్మాయిల్స్ ఇన్ హిస్ లైఫ్. జీవితంలో భయంకరమైన ఆ తుఫాన్లను ఆయన ఇప్పుడు ఉచితముగా కృపచేత దేవుడు పరిశుద్ధుడు కనుక
ఆయన కృప చేత యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడతాను. ఆయన కృప ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడతాను. ఆయన పరిశుద్ధుడు, నేను అనీతిమంతుడిని కనుక నన్ను శిక్షిస్తాడని భయపడినటువంటి లూథరు ఆయన కృప చేత నేను నీతిమంతునిగా తీర్చబడుతూ ఉన్నానని గొప్ప విశ్వాసంతో ప్రభువును మరలా సమీపించగలిగాను. ఆ సింహాసనం ప్రక్కనే బలిపీఠం ఉన్నది. బలిపీఠము దేవుని యొక్క కృపకు, ఆయన మానవ జాతిని రక్షించడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కృపా సింహాసనం. వెంటనే ఆ బలిపీఠం దగ్గర ఆయన అయ్యో నేను పాపినని ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో, ఒంటి కొట్టుకుంటూ ఉన్నాడో, ఆ సమయంలో వెంటనే దేవదూతలు వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు తీసుకొని వచ్చి అతని పెదవులకు తగిలించి, నీ పెదవులకి ఇది తగిలిన కనుక నీకు ప్రాయశ్చిత్తమాయను అని ప్రకటించినటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎదుగు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అని. దేవుని యొక్క బలిపీఠం ఆల్వేస్ పాశ్చాత్తాపడినటువంటి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప కృప, క్షమాపణ, అది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. ఆ అనుభవాన్ని యెషయా భక్తుడు పొందాడని మనం ఇక్కడ చూస్తాం. ఎక్స్పీరియన్స్ వెన్ ఇన్ హిస్ కమిషన్, దేవుడు ఆయన ప్రవక్తగా ఏర్పరచుకున్నటువంటి దినమున జరిగినటువంటి అనుభవాన్ని, విత్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హి వాస్ కమిషన్డ్ యాజ్ హిస్ ప్రాఫెట్, హిస్ సర్వెంట్. దేవుని పరిశుద్ధతను చూచాడు, తన పాపస్థితిని చూచాడు, అయోగ్యుడు అనుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొక్క కృప ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అతని దోషము తొలగిపోయింది. నీ పెదవులు తగిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే, వ్యక్తిగతమైనటువంటి అనుభవం, దేవుని యొక్క కృప ద్వారా నా పాపములు క్షమించబడ్డాయి, నేను దోషం తొలగిపోయింది, నాకు దేవుని యొక్క బిడ్డ నేను అనే అనుభవం కనుక మనకు లేకపోయినట్లయితే, అది ఇంకా ఆ విశ్వాస జీవితంలో మనం ఇంకా చాలా బలహీన స్థితిలో ఉన్నట్టుగా మనం భావించాలి. ముఖ్యంగా దైవ సేవకులుగా పిలువబడినటువంటి వారు పాప పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం జరిగినటువంటి, పాపమును క్షమించబడినటువంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, సమాజంలో ఈ దినాల్లో పాపము గురించి బోధించడం అనేది చాలా తగ్గిపోతుంది. యేసు క్రీస్తు, యేసు అంటే రక్షకుడు. మళ్ళా రక్షకుడు అంటే నా పావర్టీ నుంచి రక్షించాడు, నా బంధకాల నుంచి రక్షించాడు, నా రోగాల నుంచి రక్షించాడు అని అనుకుంటానేమోనని ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. స్పెసిఫిక్గా పాప క్షమాపణ గురించి, పాపం నుంచి విడుదల కలిగించే దాని గురించి చెప్పబడింది. ఈ దినాల్లో పాపము అని చెప్పడానికి చాలా మంది హెసిటేట్ చేస్తున్నారు. దే ఆర్ కాలింగ్ పీపుల్ టు కమ్ టు క్రైస్ట్ ఫర్ దేని కొరకంటే స్వస్థతల కొరకు, ప్రాస్పరిటీ కొరకు, ఫీల్ గుడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు, ఉద్యోగాల కొరకు, వీటి కొరకు రమ్మంటున్నారు ప్రజల్ని. కానీ ఇవన్నీ కంటే కూడా ప్రాముఖ్యమైనది యేసు అనే నామకానికి సార్థకత ఎప్పుడు వస్తుందంటే, పాప క్షమాపణ పొందినటువంటి ఆ అనుభవం ఉన్నప్పుడే యేసు క్రీస్తు మనకు ఆ యొక్క అనుసంధానం, రక్షణ భాగ్యం మనకు కలుగుతుంది. ఆ రిలేషన్ డెవలప్ అవుతుంది. ద రిలేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, ద డివైన్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ లో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము పాప క్షమాపణ. అది మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేరినప్పుడు, ఆరాధనలో కానీ, ప్రార్థనలో కానీ, ఈ లోక సంబంధమైన అవసరాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఇంటర్నల్గా మనలో ఉండే అతిశయము, అహంకారము, గర్వము, డంబము,
మరి ఇతరుల పట్ల క్రోధము, అసూయలు, కలహాలు ఇవన్నీ కూడా మన హృదయంలో ఉండే భయంకరమైన పరిస్థితి. దాని నుంచి బయటపడడానికి, దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయకపోతే ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐఎమ్ ఆల్ రైట్, ఐ నీడ్ గాడ్ ఓన్లీ ఫర్ దీస్ థింగ్స్ అనేది చాలా బలహీనమైనటువంటి బోధగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యెషయా దర్శనంలో మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెషయా దర్శనంలో దేవుని పరిశుద్ధతను చూచాడు, దేవుని మహిమను చూచాడు, ఆయన సింహాసనం అధికారాన్ని చూచాడు, అలాగే తన పాపిని గుర్తించాడు. పాపములకు ప్రాయశ్చిత్తం ఆ యొక్క బలిపీఠం ద్వారా ఆయన పొందగలిగాడు. దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం ఈ అనుభవాన్ని పొందినటువంటి వారుగా. అప్పుడు ఆయన ఎవరు పోతారు నా కొరకు, ఆల్ రైట్ నీ పాపాలు కూడా క్షమించేశాను, నువ్వు రా నా సేవ చేయి అని దేవుడు అనలేదు సుమా. హీ గేవ్ ద ఇన్విటేషన్. నా కొరకు ఎవరు పోతారంటే హీ వాలంటరీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్. నేనున్నాను ప్రభువా, నేను పోతాను. అది కష్టతరమైనటువంటి పరిచర్య. నిజంగా ఏమని బోధించాలి ఈ ప్రజలకు? మొట్టమొదటిగా ఈ యొక్క ద ఫస్ట్ టాస్క్ ఆఫ్ ఐజయా వాస్ టు ప్రొక్లెయిమ్ ద జడ్జిమెంట్ టు ద పీపుల్. వారి యొక్క స్థితి, ఆ సమాజంలో వారు జీవించే విధానాన్ని గురించి మొట్టమొదటిగా ఆయన బోధించవలసింది అక్కడికి వారి జడ్జిమెంట్ గురించి బోధించాలి. మీరు యెషయా గ్రంథాన్ని కనుక చదివితే కొన్ని ప్రత్యేకమైన భాగాలుగా విభజించబడి ఉంటాయి. మొదటి 6 అధ్యాయాల్లో ద ప్రొఫెసీస్, మరి ఆయన ఈ యొక్క జడ్జిమెంట్ వీటి గురించి బోధించుకుంటూ క్లైమాక్స్గా 6వ అధ్యాయంలో ఆయన కమిషన్ ఉంటుంది. తరువాత 2వ భాగంలో ఇమ్మాన్యుయల్, సాంగ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ లాగా మెస్సయాను గురించి, ఆయన కృపను గురించి, మరి ఆయన రక్షణ గురించి ఆయన అక్కడ బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ లా అండ్ గాస్పల్, ద లా అండ్ గ్రేస్ చాలా ప్రాముఖ్యమైంది. నెవర్ ఫర్గెట్ టు ప్రీచ్ ద లా ఆల్సో. ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి, ఈ దినాల్లో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దాంతో పరిణతి మనకు అని తప్పుగా బోధించే ఆ సేవకును కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ దినాలు. దట్ ఇస్ రాంగ్. బైబిల్ కొట్టివేయమని, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు ఆయన. ద లా ఈజ్ ఆల్వేస్ దేర్ టు రిమైండ్ హూ వి ఆర్. మనం ఎలాంటి వారమో, మన దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో నిలబడడానికి మనకు యోగ్యత ఉందా లేదా అని చూసుకోవడానికి అది ఒక అర్థం లాంటిదన్నమాట. మనల్ని మనకు తెలియపరుస్తుంది. అయితే మన పాపస్థితిని చూపించినటువంటి ధర్మశాస్త్రము దేవుని కృప దగ్గర కూడా నడిపిస్తాం. ఆ బలిపీఠము, ఆ సింహాసనం ప్రక్కనే బలిపీఠం ఉన్నది, రెండూ కలిసే ఉన్నాయి సింహాసనం. కనుక ఆ ధర్మశాస్త్రము, కృప, గాస్పల్ రెండు కూడా బోధించడానికి the one who is commissioned, the one who is called to do the ministry of the Lord has to remember that his responsibility is to preach not only the grace, not only the cross, but also, of course, law. Cross is center, no doubt. కానీ ధర్మశాస్త్రం లేకపోతే, పాపివే అని చెప్పకపోతే క్రాస్ గురించి తెలుసుకోలేదు మనుషులు. అవసరం లేదు మనకు. కనుక దేవుని యొక్క సన్నిధిలో సేవకునిగా పిలువబడినటువంటి యెషయా జీవిత అనుభవాలు మనం చూసాము. చాలా సంతోషం. మరి ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా మనమంతా కూడా హెచ్చరించబడుతూ ఉన్నాం. దేవుడు ప్రత్యేకంగా ఈ దినమున తన సేవకు లేక తన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని, వాక్యాన్ని చదువుకొని మరి ఒక ఉన్నత స్థితికి హెచ్చించబడినటువంటి బిడ్డలతో కూడా దేవుడు ఈ సత్యాలను మాట్లాడుతున్నాడు. You are chosen person. Now today God is choosing you, selecting you. God is commissioning you to be his instrument, to have this personal experience and to go out into the world as his mighty instrument. God bless you all. మరి యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.